शुभाशीष बच्चों, वेलकम टू सीरा अकेडमी। आज हम पढ़ेंगे 9वीं कक्षा का उपवाचक से संबंधित पाठ सम्मक्का सारक्का जातरा। सम्मक्का सारक्का जातरा तेलंगाना राष्ट्र का एक बहुत ही प्रसिद्ध जातरा है। अब हम इस पाठ के बारे में पढ़ेंगे। భారతదేశంలోని అతిపెద్ద గిరిజనోత్సవం జరిగేది ఈ తెలంగాణలోనే. అదే మేడారం సమ్మక్క సారక్క జాతర. వరంగల్ జిల్లా తాడవాయి మండలంలో ఉండే ఈ మేడారం ఓ దట్టమైన అడవి ప్రాంతం. ఇక్కడ జరిగే మేడారం జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. ఇప్పుడు మనం పాఠం గురించి చదువుదాం. भारतीय संस्कृति विश्व में विशेष स्थान रखती है। यहाँ सभी धर्मों जातियों के लोग मिलजुल कर रहते हैं। इसका एक उदाहरण है सम्मक्का सारक्का जातरा। यह जातरा तेलंगाना राज्य का एक प्रमुख जनजातीय मेला है। यह जयशंकर भूपालपल्ली जिले के सम्मक्का सारक्का ताड़वाई मंडल के मेडारम गांव में धूमधाम से मनाया जाता है। धूमधाम मीन्स ग्रैंड से मनाया जाता है। భారతీయ సంస్కృతి అంటే భారతీయ కల్చర్ ప్రపంచంలో గొప్ప స్థానాన్ని పొంది ఉంది. ఇక్కడ అంటే భారతదేశంలో అన్ని మతాల జాతుల ప్రజలు కలిసిమెలిసి ఉంటారు. దీనికి ఉదాహరణే సమ్మక్క సారక్క జాతర. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమైన ఆదివాసుల జాతర. ఆదివాసులు అంటే మనం ట్రైబల్ పీపుల్ని మనం ఆదివాసులు అని అంటాము. అడవి ప్రాంతంలో నివసించే వారిని మనం ఆదివాసులు అని ట్రైబల్ పీపుల్ అని అంటారు. ఇది జయశంకర్ భూపాలపల్లి అంటే వరంగల్ జిల్లాలోని సమ్మక్క సారక్క తాడవాయి మండలంలోని మేడారం గ్రామంలో చాలా గ్రాండ్గా వైభవంగా జరుపబడుతుంది. यह वरंगल से लगभग 110 किलोमीटर दूर है। ताड़वाई मंडल के घने जंगलों व पहाड़ों में स्थित मेडारम में इस ऐतिहासिक जात्रा का आयोजन किया जाता है। विश्वास है कि समस्त जनजातीय लोगों की देवी सम्मक्का सारक्का अत्यंत महिमावान है। विविध प्रांतों से लोग यहाँ पर आकर वन देवता के रूप में सम्मक्का सारक्का की पूजा करते हैं। यह यहाँ की सबसे बड़ी जनजातीय जात्रा है। यह जात्रा पूरी तरह से जनजातीय रीति रिवाजों के अनुसार आयोजित की जाती है। सन 1996 में आंध्र प्रदेश राज्य सरकार ने इस जात्रा को राज्य त्योहार के रूप में गौरवान्वित किया। ఇది వరంగల్ నుండి సుమారు 110 కిలోమీటర్ దూరంలో అంటే 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాడవాయి మండలంలో ఉన్నటువంటి దట్టమైన అడవులు కొండలలో ఉన్న మేడారంలో ఈ చారిత్రాత్మక జాతర ఏర్పాటు చేయబడుతుంది. ఐతిహాసిక్ అంటే చారిత్రాత్మక. యావత్తు గిరిజన ప్రజల దేవత అయినటువంటి సమ్మక్క సారక్కలు మిక్కిలి మహిమ కలవారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి వచ్చి అడవి తల్లి రూపంగా సమ్మక్క సారక్క పూజలు చేస్తారు. ఇది ఇక్కడి అన్నింటికన్నా పెద్ద గిరిజన జాతర. ఈ జాతర పూర్తిగా గిరిజన సాంప్రదాయ పద్ధతుల ప్రకారం ఏర్పాటు చేయబడుతుంది. క్రీస్తు శకము 1996లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ జాతరను రాష్ట్ర పండుగ రూపంగా గౌరవించింది. అంటే ఆంధ్రప్రదేశ్ 1996లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసే ఉండేవన్నమాట. అప్పటికి ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోలేదు. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ జాతరని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలి అని ప్రకటించింది. ఇక మరి ఇంతకీ సమ్మక్క ఎవరో ఈ జాతర ఎలా మొదలైందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 12वीं शताब्दी में तत्कालीन करीमनगर जिले के जगित्याला प्रांत के पोलवासा के जनजातीय शासक मेड़राजू की इकलौती पुत्री सम्मक्का का विवाह मेडारम के शासक पगिडिद्दा राजू के साथ हुआ. एकलौती అంటే ఒక్కగాన ఒక్క సంతానం. इस दंपत्ति को सारलम्मा, नागुलम्मा और जंपन्ना नामक 3 संतान हुई. राज्य विस्तार की आकांक्षा से काकतीय नरेश प्रथम प्रताप रुद्र ने पोलवासा पर आक्रमण किया था.
उनके आक्रमण के कारण मेडराजु मेडारम से भागकर अज्ञात में रहने लगे। मेडारम के शासक कोया जाति के नरेश पगडिद्दा राजू काकतीय सामंत के रूप में रहने लगे, किंतु अकाल के कारण वे काकतीय नरेश को कर देने में विफल हुए। कर मीन्स टैक्स। काकतीय नरेश इस पर नाराज हो गए, अतः प्रथम प्रतापरुद्र ने अपने महामंत्री युगंधर के साथ माघ पूर्णिमा के दिन मेडारम पर आक्रमण कर दिया। आक्रमण मीन्स अटैक कर देना। 12వ శతాబ్దంలో అప్పటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంత పోల్వాస ప్రాంతానికి చెందినటువంటి గిరిజన రాజు అయినటువంటి మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్క యొక్క వివాహము మేడారం రాజు అయినటువంటి పగిడిద్ద రాజుతో జరిగింది. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న పేర్లు గల 3 సంతానం కలిగారు. రాజ్యాన్ని విస్తరించాలనే కోరికతో ఉన్నటువంటి కాకతీయ రాజైనటువంటి మొదటి ప్రతాపరుద్రుడు పోల్వాసాపై దండెత్తాడు. అప్పుడు వరంగల్ని పాలించేది కాకతీయ రాజులన్నమాట. కాకతీయ రాజు అయినటువంటి ప్రతాపరుద్రుడు తన రాజ్యాన్ని ఇంకా విస్తరించాలి అంటే, ఇంకా చాలా అంటే అన్ని ప్రాంతాలు తన రాజ్యంలో కలుపుకోవాలనే ఉద్దేశంతో పొల్వాస అనే ప్రాంతంపైకి కూడా దండెత్తారు. వారి ఆక్రమణ కారణముగా మేడ్రాజు మేడారం నుండి పారిపోయి, అంటే వారితో పోరాడలేదు మేడ్రాజు, వెంటనే మేడారం నుంచి పారిపోయి అజ్ఞాతంలో ఉండసాగాడు. మేడారం రాజు కోయజాతి ప్రభువు పగడిద్ద రాజు కాకతీయ సామంతునిగా ఉండసాగారు. మరి ఈ మేడారం రాజు మరియు కోయజాతి రాజైనటువంటి పగడిద్ద రాజులు కాకతీయ సామంతులుగా, అంటే రాజుకు ఉన్నటువంటి అన్ని అధికారాలు కూడా వీరికి కూడా ఉంటాయి. వీరు ఆ రాజుకి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి రాజుగా పిలువబడేవారన్నమాట. కానీ కరువు కారణంగా వారు కాకతీయ రాజుకు పన్ను చెల్లించలేకపోయారు. మరి కాకతీయ రాజుకు సామంతులుగా ఉన్నటువంటి ఈ మేడారం రాజు, పగడిద్ద రాజు కాకతీయ రాజుకి ట్యాక్స్ చెల్లించలేకపోయారు. కాకతీయ రాజు ఇందుకు కోపం చెందారు. అందువలన మొదటి ప్రతాపరుద్రుడైనటువంటి రాజు తన మహామంత్రి యుగంధర్తో మాఘ పౌర్ణమి రోజున మేడారంపై ఆక్రమణ చేశాడు. सांप्रदायिक ढंग से अस्त्र शस्त्र धारण कर पगडिद्दा राजू, सम्मक्का, सारक्का, नागुलम्मा, जंपन्ना, गोविंदराजू अलग अलग प्रांतों से गोरिल्ला युद्ध आरंभ कर वीरता से लड़ते हैं. अस्त्र शस्त्र अंडरलाइन कर लो बच्चों. अस्त्र शस्त्र तुकबंदी शब्द, अलग अलग ఇవి రెండు కూడా పునరుక్తి శబ్ద. ఇప్పుడు మరి सांप्रदायिक ढंग से अस्त्र शस्त्र धारण कर पगडिद्दा राजू, सम्मक्का, सारक्का, नागुलम्मा, जंपन्ना, गोविंदराजू अलग अलग प्रांतों से गोरिल्ला युद्ध आरंभ कर वीरता से लड़ते हैं. అంటే సాంప్రదాయక పద్ధతిలో ఆయుధాలను ధరించి పగడిద్దరాజు, సమ్మక్క, సారమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజు వేర్వేరు ప్రాంతాల నుంచి గొరిల్లా యుద్ధము ఆరంభించి పరాక్రమంతో పోరాడారు. మరి గొరిల్లా యుద్ధం అంటే ఏమిటి? గొరిల్లా యుద్ధం అంటే అది ఎవరికీ తెలియకుండా వెనుక నుంచి వార్ చేయటం అన్నమాట. అంటే హమ్లాకరణ అంటే ఇప్పుడు రాత్రిపూట వచ్చేసి ఆతంక్ ఫైలానా, రాత్రిపూట ఎవరికీ తెలియకుండా గుప్తంగా రహస్యంగా వారి మీద ఆక్రమణ చేయటం, దానిని మనం గొరిల్లా యుద్ధము అని అంటాము. किंतु प्रशिक्षित और बहुसंख्यक काकतीय सेना के आक्रमण से मेडराजू, पगडिद्दराजू, सारलम्मा, नागुलम्मा, गोविंदराजू युद्ध में वीर गति प्राप्त करते हैं. మరి ఈ బాగా ఏమంటారు, గౌరిల్లా యుద్ధం ఆరంభించి పరాక్రమంతో పోరాడారు. కానీ శిక్షణ పొందిన మరి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి కాకతీయ సైన్య ఆక్రమణతో మేడరాజు, పగడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు యుద్ధంలో స్వర్గస్థులైనారు. जंपन्ना संपेंगा नहर के जल में समाधि लेते हैं.
तभी से संपेंगा वागु जंपन्ना वागु के नाम से प्रसिद्ध हो गई। इन सब घटनाओं से क्रुद्ध सम्मक्का काकतीय सेना पर रणचंडी के समान टूट पड़ती है और वीरता के साथ युद्ध करती है। जनजातीय स्त्री की युद्ध कला को देखकर प्रतापरुद्र आश्चर्यचकित हो जाते हैं। कहा जाता है कि अंत में शत्रुओं के हाथों घायल सम्मक्का युद्ध भूमि से चिलकल गुट्टा की ओर चिलकल गुट्टा की ओर जाती हुई अदृश्य हो जाती है। उसकी खोज में गई सेना को उस प्रांत में बाम्बी के पास हल्दी कुमकुम की भरणी मिलती है। उसी को सम्मक्का मानकर उस दिन से हर 2 साल में एक बार माघ पूर्णिमा के दिन सम्मक्का सारक्का जात्रा बड़े ही वैभव के साथ आयोजित की जाती रही है। మరి ఇక ఈ గోవిందరాజులు వీళ్ళంతా కూడా యుద్ధంలో మరణించిన తర్వాత జంపన్న సంపంగ కాలువ నీటిలో పడిపోయి అక్కడే తన ప్రాణాల్ని వదిలేస్తాడనమాట. అప్పటి నుంచే సంపంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. వాగు అంటే ఒక చిన్న నది లాంటిదన్నమాట. ఈ సంఘటనలన్నింటిచే కోపం చెందిన సమ్మక్క కాకతీయ సైన్యంపై రణచండీలా విరుచుకుపడి పరాక్రమంతో యుద్ధం చేసింది. గిరిజన స్త్రీ యుద్ధకళను చూచి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయారు. చివరికి శత్రువుల చేతులలో గాయపడిన సమ్మక్క యుద్ధ భూమి నుండి చిలకల గుట్ట వైపు వెళుతూ అదృశ్యం అవుతుంది అని చెప్తారనమాట అందరూ. ఆమెను వెతుకుతూ వెళ్ళిన సైన్యానికి ఆ ప్రాంతంలో ఒక పాముల పుట్ట దగ్గర పసుపు కుంకుమలతో నిండి ఉన్న ఒక భరణి కనిపిస్తుంది. దాన్నే సమ్మక్కగా భావించి ఆనాటి నుంచి ప్రతి 2 సంవత్సరములకు ఒకసారి మాఘ పౌర్ణమి నాడు సమ్మక్క సారక్క జాతర చాలా వైభవంగా ఏర్పాటు చేయబడింది. మరి ఈ సమ్మక్క ఎక్కడైతే అదృశ్యమైందో అంటే ఈ పాముల పుట్ట దగ్గర ఆగాక ఇంకా ఎక్కడికి వెళ్ళినట్టు దాఖలాలు కనిపించలేదన్నమాట. మరి అక్కడే కనిపించినటువంటి కుంకుమ భరణి రూపంలో ఉన్నటువంటి భరణిని చూడగానే ఆ కుంకుమ భరణియే సమ్మక్క అని వాళ్ళు గుర్తించారు. మరి ఎందుకలా పుట్ట దగ్గర కనబడిన ఆ కుంకుమ భరణిని చూచి సమ్మక్క అనుకున్నారు అంటే సమ్మక్క చాలా రోజులకి అంటే అతను పుట్టినప్పుడు ఆ పుట్ట దగ్గరే దొరికిందట. ఆ పుట్ట దగ్గరే తను పడుకొని ఉండగా ఆమెకు కాపలాగా పులులు సింహాలు చుట్టూ చేరి తిరుగుతూ ఉన్నాయంట. అది చూచిన గ్రామ ప్రజలు ఈ అమ్మాయి సామాన్యమైన అమ్మాయి కాదు, చాలా మహిమగల అమ్మాయి అని చెప్పి ఆమెను ఊరికి తీసుకెళ్ళి ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి ఆమెను మేడరాజు తన కుమార్తెగా పెంచుకున్నారంట. కాబట్టి ఆమె మళ్ళీ తను అక్కడే అదే ప్రదేశంలో అదృశ్యమైపోవడంతో మరి ఈ కుంకుమ భరణి సమ్మక్కే అని ప్రజలు గుర్తించి అప్పటి నుంచి ఆమెను పూజ చేయటం ప్రారంభించారు. जात्रा के पहले दिन कन्नेपल्ली से सारलम्मा की सवारी लाई जाती है। दूसरे दिन चिलकलगुट्टा में भरणी के रूप में सम्मक्का को प्रतिष्ठापित किया जाता है। देवी की प्रतिष्ठापना के समय भक्त जनों की भीड़ उमड़ पड़ती है। यह भीड़ किसी कुंभ मेले से कम नहीं होती, इसीलिए इस जात्रा को राज्य का कुंभ मेला कहा जाता है। तीसरे दिन दोनों माता देवियों का आसन पर प्रतिष्ठापित करते हैं। चौथे दिन देवियों का आह्वान होता है। पुनः दोनों देवियों को युद्ध स्थल की ओर ले जाया जाता है। पारंपरिक तौर से चले आ रहे जनजातीय पुरोहित ही यहाँ के पुरोहित होते हैं। अपनी इच्छाओं को पूरा करने की कामना करते भक्त जन देवी को सोना, बच्चों यहाँ पर सोना मीन्स गुड़ को सोना कहते हैं, नैवेद्य रूप में चढ़ाते हैं। इस जात्रा का इतिहास लगभग 900 वर्ष पुराना है। प्रति वर्ष भक्तों की संख्या और इसकी ख्याति बढ़ती जा रही है। इस जात्रा से सामाजिकता और देश के प्रति अपने आप को समर्पित करने की भावना जागृत होती है। यह तेलंगाना राज्य की जनजातीय संस्कृति का एक अनूठा उदाहरण है।
జాతర మొదటి రోజున కన్నపల్లి నుండి సారలమ్మను తీసుకువస్తారు. మరుసటి రోజు చిలకలగుట్టలో భరిణి రూపంలో సమ్మక్కను ప్రతిష్ఠ చేస్తారు. అమ్మను ప్రతిష్ఠించే సమయంలో భక్త జనం ఉప్పొంగుతుంది. ఈ సమూహము కుంభమేళాను స్మరింపచేస్తుంది. అందువలనే ఈ జాతరను రాష్ట్ర కుంభమేళ అని పిలుస్తారు. మూడవ రోజు ఇద్దరు అమ్మవార్లను సింహాసనంపై ప్రతిష్ఠింప చేస్తారు. నాలుగవ రోజు అమ్మవార్లను ఆహ్వానిస్తారు. మరలా అమ్మవార్లు ఇద్దరిని యుద్ధ ప్రదేశం వైపు తీసుకుని వెళ్తారు. సాంప్రదాయబద్ధంగా వస్తున్న గిరిజన పురోహితులే ఇక్కడి పురోహితులు. తమ కోరికలను తీర్చమని కోరుతూ భక్తులు అమ్మవారికి బంగారంను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ బంగారం అంటే బెల్లం అని అర్థం. ఈ జాతర చరిత్ర సుమారు 900 సంవత్సరముల ప్రాచీనమైనది. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య, దీని ప్రసిద్ధి పెరుగుతూనే ఉంది. ఈ జాతర వలన సామాజికత్వము, దేశం కోసం తమను తాము అర్పించుకునే భావము జాగృతం అవుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ఆదివాసుల సంస్కృతికి అద్భుతమైన ఉదాహరణ. बच्चों, ये रहा सम्मक्का सारक्का जातरा का पाठ। नेक्स्ट वीडियो में एक नए पाठ के साथ आपके सामने आएंगे।